ఆనందం అంటే ఎక్కడో ఉండదు, నీలో నీ చుట్టూనే ఉంటుంది. మనసు పెట్టి చూడాలంతే. ఈ భూమి మీద కష్టపడి సంపాదించిన డబ్బుకి, అక్రమంగా సంపాదించిన డబ్బుకి ఒకటే విలువ. అందుకే డబ్బుకి విలువ తగ్గుతూ వస్తుంది. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. తొందరపాటుతో ఉన్నప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. మీ జీవితం ఎలా మొదలైందో మీకు తెలియదు, మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మొదలు మధ్య చివర మీ ఆధీనంలో లేనప్పుడు దేనికి బాధపడవలసిన అవసరం లేదు. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి సాధించుకోలేము. నీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. ఎదురు దెబ్బల్ని వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలుగా మలుచుకోవాలి. గతం పంచిన అనుభవాలతో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప అక్కడే ఉండిపోకూడదు. అవకాశం మాత్రమే సులువుగా వస్తుంది, విజయం మాత్రం కష్టపడిన వారినే వరిస్తుంది. మాటలు మేకులై, సూదులై, బాణాలై బాధించకూడదు. ఎదుటివారి బాధల్ని, భయాల్ని పోగొట్టేలా ఉండాలి. సమయం చాలా విలువైంది. జీవితంలో డబ్బులు, ఆస్తులు ఇలా ఏమి కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ జీవితంలో కోల్పోయిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలేము. అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే మళ్ళీ రాదు అనేది కూడా అంతే నిజం. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది, మనసు విరిగే కొద్దీ మాట కఠినంగా మారుతుంది. ఏ వ్యక్తి అయినా కొడితే భరించగలడు, కానీ తన మనసును బాధ పెడితే మాత్రం అసలు తట్టుకోలేడు. కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవటం కోసం ఆలోచించు. జీవితం అదే కుదుట పడుతుంది. చేతకాని వాళ్లే ఇతరులపై నిందలు మోపుతారు. కాస్త ఓపిక పడితే కాలమే వారికి సమాధానం చెబుతుంది. అలా కాదని మీరు వారిలా మాట్లాడితే మీకు వాళ్ళకి తేడా ఉండదు. మీకంటే లేని వాళ్ళని చూసి నవ్వుకోకూడదు, ఉన్నవాళ్ళని చూసి కుళ్ళుకోకూడదు. సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒక బలహీనత ఇంకొకరికి బలం. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకూడదు. తిన్నది అరక్క ఒక కుక్క అరిస్తే అది విని 10 కుక్కలు అరవటం మొదలు పెడతాయి. ఎందుకు మురుగుతున్నాయో వాటికి కూడా తెలియదు, అచ్చం నీ చుట్టూ ఉండే జనాల్లాగా. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయటానికి ప్రయత్నించకు, ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవటానికి, తిరిగి నీపై నిందలు వేయటానికి వెనకాడరు. ఇష్టంగా కోరుకునేది అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. కొందరు నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు, ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళని చెప్పుకోవటానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది. మూర్ఖులతో వాదన బోర్లించిన కొండపై నీళ్లు పోసినట్లు. నీరు ఎంత పోసినా ఒక్క చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. మీరు ఎవరిని సరిచేయటానికి పుట్టలేదు. నిరంతరం మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవటమే. మలుపులేని కథలంటే కాలానికి నచ్చదు, అందుకే అందరి లైఫ్లో ఇన్ని ట్విస్టులు. రక్తం చుక్క చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే మాట. దానిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు, తెలివైన వారు ఆలోచించి మాట్లాడతారు. మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు. చెడును అర్థం చేసుకోవటం చాలా సులువు, కానీ మంచిని అర్థం చేసుకోవటం ఎవరికైనా అనుకున్నంత సులువు కాదు. దానికి సహనం, ఓపిక, మంచి మనసు ఉండాలి. సహనం చేదు ఫలితం. తీపి సహనాన్ని కోల్పోతే విజయాన్ని కోల్పోయినట్లే. అర్థం చేసుకునే శక్తి, బుద్ధి ఉంది కాబట్టి అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. మీరు కూడా చెప్తే విని అర్థం చేసుకునే వారికి మాత్రమే చెప్పాలి. అలా కాకుండా మూర్ఖులకు చెప్తే చెప్పిన వాళ్ళని హేళన చేస్తారు. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే మిమ్మల్ని ఆడించేవారే ఎక్కువగా ఉంటారు మీ చుట్టూ.
ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు. కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. ఇతరులు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అని ఎంత తక్కువగా ఆలోచిస్తే జీవితంలో అంత ఎక్కువ సంతోషంగా ఉంటావు. ఒక మనిషిగా మొదలై మహాశక్తిగా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటాడు. తొక్కే కాళ్ళు, చెయ్యందించే చేతులు ఉంటాయి. ఈర్ష్యపడే కళ్ళు, సంతోషించే మనసు ఉంటాయి. వాటన్నిటినీ నీ గెలుపు కనువుగా మలుచుకొని ముందుకెళ్ళగలిగితేనే నువ్వు అనుకున్న విజయం చేరుకోగలవు. ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా మనిషికి నేర్పవలసినవి 2 విషయాలు: ధైర్యంగా బ్రతకడం, సంతోషంగా మరణించటం. మీ లైఫ్లో మనశ్శాంతి అయినా, ప్రశాంతత అయినా మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది. నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది. అబద్ధం బ్రతికి ఉన్నంతకాలం బాధిస్తుంది. నువ్వు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు, కానీ నిన్ను చూసి మరో 10 మంది వెలిగిస్తే చీకటి సైతం దూరం అవుతుంది. అలాగే మీరు మంచి దారిలో నడిస్తే మిమ్మల్ని చూసి మరో 10 మంది మంచి దారిలో నడుస్తారు. అప్పుడు జగతి నుండి చెడు దూరం అవుతుంది. జీవితం గురించి తెలిసిన వాళ్ళు జీతానికి లొంగరు. జీతానికి లొంగిపోయిన వారికి జీవితం గురించి ఆలోచించే తీరికుండదు. కోల్పోయిన వాటిని తలుచుకుంటూ కూర్చుంటే కోలుకోవటానికి జీవితకాలం సరిపోదు. నడక నేర్చుకునేటప్పుడు కన్నా నడక వచ్చిన తర్వాతే ఎక్కువ తప్పటడుగులు వేస్తున్నారు చాలామంది. మోసం చేసేవాళ్ళు ముందు ఆలోచిస్తారు, మోసపోయిన వాళ్ళు తర్వాత ఆలోచిస్తారు. అంతే తేడా. ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని ప్రేమించటం మొదలుపెట్టు. అందానికి ఆకర్షితమైతే అదే నీకు కీడుగా మారుతుంది. సహనాన్ని కోల్పోవటం అంటే సగం ఓటమిని అంగీకరించటమే. ఆత్మాభిమానం, గౌరవాన్ని ఎవరూ రక్షించరు. మీకు మీరే వాటిని కాపాడుకోవాలి. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి, కానీ మీరు మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటారు. సముద్రంలో కొన్ని నీళ్లు కలుషితమైతే సముద్రం మొత్తం చెడిపోయినట్లు కాదు. ఎక్కడో చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట కలిసినట్లు కాదు. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం. మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది. ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది. ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు తొలుత నీతోనే మొదలవ్వాలి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు. శాశ్వతంగా ఉంటానన్న భావంతో విజ్ఞానాన్ని సంపాదించు. హింసతో సాధించే గెలుపు కన్నా అహింసతో సాధించిన విజయం ఎంతో గొప్పది. నువ్వేంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.